రస్కులు అనగానే టీలో ముంచుకొని తినడానికి అని అనుకుంటాం. బట్ దాంతో కూడా ఒక మంచి స్వీట్ రెసిపీ చేసుకోవచ్చు. ఈ సింపుల్ రెసిపీకి బయట షాప్స్లో కూడా దొరకవు మనకి. అంత బాగుంటుంది అండ్ అంత పాపులర్ కూడా కాదు నాకు తెలిసి. నాలాగే ఎవరైతే స్వీట్ లవర్స్ ఉంటారో, ఇన్స్టాంట్గా చేసుకోవాలి అని అనుకుంటారో ఇది బెస్ట్ రెసిపీ అని చెప్పచ్చు. పైకి క్రంచీ ఉంటుంది బట్ జ్యూసీగా ఉంటుంది. ఇప్పుడు వీడియో స్కిప్ చేయకుండా రెసిపీలోకి వెళ్ళిపోతాం. దీనికి ఏంటంటే నెయ్యితో 2 సైడ్స్ మనం కాల్చుకోవాలన్నమాట రస్కుల్ని. దీన్ని డీప్ ఫ్రై కూడా చేసుకోవచ్చు, బట్ నేను డీప్ ఫ్రై అంతా ప్రిఫర్ చేయను. సో నాలాగా డీప్ ఫ్రై ఐటమ్ ప్రిఫర్ చేయని వాళ్ళు ఇట్లా 2 సైడ్స్ బ్రెడ్ ఎట్లా టోస్ట్ చేస్తామో అట్లా టోస్ట్ చేసుకోండి. నేను దీంట్లో యూజ్ చేసిన నెయ్యి నేను ఇంట్లో చేసుకున్నది. నేను ఇంట్లో ఎలా చేస్తాను అనేది కూడా వీడియో ఆల్రెడీ అప్లోడ్ చేశాను, ఒకసారి వెళ్ళి చెక్ చేయండి. ఇప్పుడు ఇట్లా బ్రెడ్ని టోస్ట్ చేసినట్టే రస్కులు కూడా 2 సైడ్స్ ఇట్లాగా టోస్ట్ చేసుకోవాలి. నెయ్యి ఎంత వేసుకోవాలనేది ఓన్ ప్రిఫరెన్స్ అనమాట. తర్వాత పాకం కోసం నేను బెల్లం సగము అండ్ షుగర్ సగం, నేను రేషియోస్ ఇంత కప్పు అని చెప్పట్లేదు, టేస్ట్కి తగ్గట్టు వేసుకోవాలి. అంటే ఓవర్ స్వీట్ తినేవాళ్ళు ఎంతైనా వేసుకోవచ్చు. దీనిలో 2 సగం సగం కాకుండా ఓన్లీ మొత్తం బెల్లంతో అయినా చేసుకోవచ్చు, లేదా మొత్తం పంచదారతో అయినా చేసుకోవచ్చు. బట్ నేను ఇది పిల్లల కోసం కూడా చేస్తున్నానని చెప్పి బెల్లం సగం సగం పంచదార కలిపి చేస్తున్నాను. వాటర్ అవి మునిగేంత వరకే వేసాను, ఎక్కువ వేయలేదు. అవి వేసి మనకి పాకం ఎట్లా రావాలి అంటే గులాబ్ జామున్కి చేస్తాం కదా, జస్ట్ స్టిక్కీ టైప్ అంత వస్తే చాలు. అని పాకం మరుగుతున్నప్పుడు నేను కుంకుమ పువ్వు కూడా వేసాను. అది మంచిగా మరిగిన తర్వాత మనకి కావాల్సిన కన్సిస్టెన్సీ వచ్చిన తర్వాత ఇప్పుడు ఏవైతే మనం రస్కులు ఫ్రై చేసి పెట్టుకున్నామో నేను దాన్ని ఒక ప్లేట్లో వేసుకున్నాను. ఇది సర్వింగ్ ప్లేట్, టీ సర్వ్ చేస్తాం కదా ఆ ప్లేట్ అనమాట. అంటే అది కొంచెం థిక్నెస్ ఎక్కువ ఉండదు, కొంచెం ఉంటుంది. నేను ఇట్లా ఎందుకంటే మా ఇంట్లో మెత్తగా హల్వా టైపు ప్రిఫర్ చేయరు, అది పీస్ అట్లానే పట్టుకొని తినడానికి ఇష్టపడతారు. సో నేనేం చేసాను అంటే మొత్తం డిప్ చేయకుండా ఇట్లా ప్లేట్లో ఈక్వల్గా ప్లేస్ చేసుకున్న, ప్రతి దానికి జ్యూస్ వెళ్ళాలి అని మెత్తగా అవ్వద్దు హల్వా టైపు అని చెప్పి అట్లా ఒక్కొక్క దానికి ఇట్లా ప్లేస్ చేసుకొని పక్కన దానిపైన ప్రతి పీస్ మీద నేను సిరప్ పోసాను. వేడి ఉన్నప్పుడు పోస్తే ఏంటంటే అది మంచిగా అబ్జర్వ్ చేసుకుంటాయి. మనం ఈ పాకం పెట్టేలోపు బిస్కెట్స్ రస్కులు కూల్ అయిపోతాయి కాబట్టి ఈ పాకం వేడి పాకం ప్రతి దానికి తగిలేలాగా వేయాలి. ఇది చాలా బాగుంటుంది అండ్ సింపుల్ రెసిపీ కూడా, చిన్నపిల్లలు కూడా చేసేసుకోవచ్చు, చాలా సింపుల్ ఉంటుంది. ఇలాంటి రెసిపీస్ కావాలి అనుకుంటే మన ఛానల్ని ఫాలో చేయండి. మీకు ఈ రెసిపీ నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి అండ్ కొంచెం సపోర్ట్ చూపించండి. థ్యాంక్ యూ.